దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో యేసు మహిమ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభాలు. ప్రభునిధి ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క వర్తమానము మోసుకొని మన గృహాల్లో రావటానికి ఆ ప్రియ ప్రభు కృప చూపించారు. అంతేకాదు, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ వర్తమానము మీకు ఎంతో ఆశీర్వాదకరంగా తెలియజేస్తున్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, సత్యస్వరూప, మహిమ కలిగిన మహారాజా, జీవం కలిగిన నా నాయన, నిన్న నేడు నిరంతరము అయ్యా ఏకరీతిగా ఉండి మమ్మల్ని ఏలుబడి చేస్తున్న ఆత్మరూప మీ నామానికి స్తోత్రం. తండ్రి, ఈరోజు నా నాయన ఇదిగో మీ మాటలను మోసుకొని ఇంటికి రావటానికి కృప చూపించావు. నా ప్రభువా, చదవబడిన లేఖన భాగంలో ఉన్న మర్మాన్ని మీరే వివరించి వడ్డించి తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ దినాన ఆత్మను గూర్చిన కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ బయట కనబడుతున్న దేహము ఏ విధంగా ఉందో లోపల కూడా ఆత్మదేహం ఉంది అని పౌలు గారు అంటారు. ఈ దినాన చాలామంది బయట కనబడుతున్న ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఈ శరీరాన్ని ఎలా బ్రతికించాలి అనుకుంటున్నారు. కానీ ఆత్మ విషయమై అనేకులు మనసు పెట్టడం లేదు. ప్రభుని ఎరిగిన వారు సైతం కూడా, దైవజనులు అనబడిన వారు సైతం కూడా, దేవుని పరీక్షల్లో ఉన్నవారు సైతం కూడా ఆత్మ విషయమై మనసు పెట్టటంలా. ఇంకా అనేకులు ఆత్మీయులుగా కనబడుతూ ఇంకా శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనబడతా ఉంటుంది. అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ చక్కగా ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. రోమా సంఘములో ఉన్న దేవుని పిల్లలకు ఈ పత్రిక ప్రభు ఇస్తున్నాడు. శరీరానుసారంగా మనము ప్రవర్తించకూడదు అంటున్నాడు. ఒకవేళ అలా శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే ఈ శరీరానికి మనం ఏమన్నా బాకియా అంటున్నాడు. ఒక గొప్ప ఆత్మీయుడిగా మాట్లాడుతున్నాడండి. కొంతమంది మాట శరీరానుసారమైన వ్యక్తులుగా కనబడుతుంది, కొంతమంది మాట ఆత్మీయ సంబంధమైన మాటలుగా కనబడతా ఉన్నాయి. వాళ్ళ మాటలోనే వీళ్ళు ఆత్మీయులా, లేక శరీరానుసారులా, లేక లోకస్తులా, దేవుని రాజ్య వారసులా, ఓ నామకార్థులా, ఇంకా బలహీనులా, ఏ పాపం చేత కట్టబడ్డారు అనేది మాట ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ప్రియ పిల్లలారా, ప్రభు వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలుగా మనము ఆత్మ విషయాల మీద మనసుంచి మన లోపల ఉన్న ఆత్మ రక్షణ, ఆత్మకు మహిమ, ఆత్మకు నేత్రాలు, ఆత్మకు బలము, ఆత్మకు శక్తి, ఆత్మకు జీవము, ఆత్మలో శుద్ధి, ఆత్మలో ఎగిరే అనుభవము, ఆత్మలో మండే అనుభవము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దేవుని బిడ్డ ఆత్మానుసారంగా నడవాలి. ఒక వ్యక్తి ఆత్మానుసారంగా ఎప్పుడు నడుస్తాడు అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడే. వాక్యమును విని, వాక్యమును గ్రహించుకొని ఈ వాక్యములో నిలబడితే ఆ వ్యక్తి ఆత్మానుసారంగా వెళుతున్నట్టు గుర్తు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి వాక్యమును వెంబడిస్తున్నాడంటే అతను దేవుని ఆత్మను వెంబడిస్తున్నట్టు గుర్తు. అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు.
ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. వాక్యమిచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. కానీ అనేకులను ప్రభు మీ ఆత్మీయ జీవితాన్ని నడిపించడానికి మీరు అనుమతి ఇవ్వలేదు. మీరు గొప్పలు చెప్తున్నారు, అయ్యా ప్రభు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఈరోజు ప్రభు దయవల్ల మేము ఇలా ఉన్నాము అని మీరు చెప్తున్నారు. మంచిదే. కానీ ప్రభు మిమ్మల్ని, మీ జీవితాల్ని, మీ యొక్క ఆత్మీయతను ఆయన నడిపించగలుగుతున్నాడా? ప్రభువే నన్ను నడిపిస్తున్నాడని ఈరోజు చెప్పగలరా? ప్రభు మిమ్మల్ని నడిపించగలిగితే నీవు ఆత్మానుసారంగా జీవించే వ్యక్తిగానే ఉంటావు, కానీ శరీరానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండవు. ప్రభు నిన్ను నడిపించగలిగితే ఆ సినిమాల చుట్టూ ఎందుకు వెళ్తావు? ఆ సీరియల్ను ఎందుకు దాని వెంట పరిగెత్తుతావు? ఇంకా ఆ చెడును ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? వాక్యానికి విరుద్ధమైంది, ఆత్మకు విరుద్ధమైంది, పరలోక రాజ్యానికి విరుద్ధమైంది, దేవుని సన్నిధికి విరుద్ధమైన దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? నిజంగా నువ్వు ఆత్మీయుడేనా? బయట అయితే బహిరంగంగా ప్రార్థిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, కానీ నీ రహస్య జీవితం ఎలా ఉంది సహోదరుడా? నీవు ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ పాపములు ఇరుక్కుపోలేదా? సంఘములో ఒక ఆత్మీయుడిగా నటిస్తున్నావు, కానీ లోపల మాత్రం నువ్వు వల్లాడిపోతున్నావు. అయ్యో నేను ఈ పాపం నుండి బయటకు రాలేకపోతున్నాను, బాధపడుతున్నావు కదా నువ్వు. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఈ శరీరానికి ఏమన్నా బాకీ ఏంటి? మనము ఎవరికి బాకీ, ఎవరికి రుణస్థులం? ఎవరి రుణాన్ని మనం తీర్చుకోవాలంటే అదిగో ఆ కల్వరిలో ఆ ప్రియ ప్రభు నీ కొరకు నా కొరకు దెబ్బలు తిని గాయపరచబడి తన రక్తాన్ని అంతా చిందించిన ఆ ప్రియ ప్రభుకు మనం రుణస్థులం. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. ఆయన ప్రేమ వర్ణించలేం, ఊహించలేం. నీ ప్రియురాలి ప్రేమ కంటే, నీ ప్రియుడి ప్రేమ కంటే, నీ తల్లి ప్రేమ కంటే, నీ చెల్లి ప్రేమ కంటే, నీ అన్నదమ్ముల ప్రేమ కంటే, ఓ సహోదరి, నా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ఆ దేవుని ప్రేమ గొప్పది. ఆ ప్రభు ప్రేమ ఈరోజు నిన్ను ఒక ఆత్మీయురాలుగా చేయాలని, నిన్ను ఒక ఆత్మీయుడిగా చేయాలని ఆశపడుతున్నాడా? దేవునికి మహిమ కలుగునుగాక. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. బయట కనబడుతున్న ఈ శరీర విషయమై ఆలోచిస్తారా? ఈ శరీరాన్ని ఎలా అలంకరించుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, దీన్ని పాపంతో ఎలా నింపాలి, ఈ శరీరము ఏం అడుగుతుందో, ఈ శరీరము ఏం కోరుకుంటుందో, ఈ శరీరంలో ఏ ఇచ్చలు పుడతాయో, ఆ ఇచ్చల విషయమై వాళ్ళు మనసు పెడతారు. మనస్సు శరీరానుసారమైనది అయినప్పుడు ఈ మనస్సు శరీర విషయాల మీదే మనసు పెడుతుంది. మారని మనిషి కూడా దీని గురించి ఆలోచిస్తాడు. బయట కనబడుతున్న ఈ దేహం గురించి ఆలోచిస్తాడు. ఏం తిందాం, ఏం తాగుదాం, దీన్ని ఏసీలో పడుకోబెడదామా, దీన్ని చక్కగా అలంకరించుకుందామా, దీనికి కావలసిన వస్త్రాలు ₹1000 ఏం చేద్దాం, ఎలాంటి కట్టుకోవాలి, ఏం తిందాం, ఏం తాగుతాం, దీన్ని ఎక్కువ కాలం బ్రతికించుకుందాం, ఇంకా ఏదైనా అడిగితే దీన్ని నింపేద్దాం, పాపం చేత నింపేద్దాం, దీని ఆశలను తీర్చేద్దాం.
అని శరీరానుసారంగానే ఆశపడతారు. నేను ఒక దినాన మోకరించినప్పుడు ప్రభు నాతో ఈ ప్రార్థన చేయించాడు. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రియ బిడ్డలారా. మీరు ఒక ఆత్మానుసారంగా మార్చబడాలి. అందుకే ఈరోజు ప్రభు ఈ మాట మీకు ఇస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సును సిద్ధపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఓ నా మనస్సా లోకం వైపు చూడకే నా మనస్సా, ఓ నా మనస్సా పరలోకం వైపు చూడవే నా మనస్సా, ఓ నా మనస్సా శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉండకే నా మనస్సా, ఓ నా మనస్సా ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండవే ఓ నా మనస్సా, ఓ నా మనస్సా నీ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము ఉంచవే నా మనస్సా, ఓ నా మనస్సా యేసుక్రీస్తు ప్రభు యొక్క నడిపింపులో నడవవే ఓ నా మనస్సా, ఓ నా మనస్సా దర్శనములు చూడవే, ఓ నా మనస్సా దేవుని స్వరము వినవే, ఓ నా మనస్సా దేవుని మందిరానికి నడువవే, ఓ నా మనస్సా దేవుని సేవ చేయటానికి నువ్వు సిద్ధపడవే, ఓ నా మనస్సా దేవుని పనిలో చురుకుగా ఉండవే, ఓ నా మనస్సా ప్రార్థన చేసేటప్పుడు లోకాన్ని గుర్తు చేయకే నా మనస్సా, అనేకుల విషయమై ప్రార్థన చేయటానికి నాకు ఆలోచన ఇవ్వవే, జ్ఞాపకం చెయ్యవే ఓ మనస్సా, ఇబ్బంది పెట్టకే ఓ నా మనస్సా, నీవు ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన మనస్సుగా మారిపోవటానికి నిన్ను అనుమతి ఇస్తున్నానే నా మనస్సా, తొందర పడకే ఓ నా మనస్సా, నన్ను తొందర పెట్టకే నా మనస్సా, కలవర రేపకే నా మనస్సా, ఇబ్బంది పెట్టకే నా మనస్సా, ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు లోక విషయాలు విడిచిపెట్టిన పాప విషయాలు గుర్తు చెయ్యకే ఓ నా మనస్సా, మనుష్యుల పారంపర్య ఆచారాల వైపు మనసు పెట్టకే నా మనస్సా, ఈ వాక్యం మీద ఆనుకోవే నా మనస్సా, వాక్యానుసారంగా జీవించటానికి నీ మనస్సును సిద్ధపరచుకోవే నా మనస్సా, ప్రభుతో యుగయుగాలు ఉండవే నా మనస్సా. ఓహ్ హల్లెలూయా. ఇలా ప్రభు నా ద్వారా ప్రార్థన చేయించారు. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు, ప్రభువా తల మొదలుకొని నా ఒక అరికాలు వరకు నా దేహమంతా ప్రతి భాగము అణువణువు నీకు సమర్పిస్తున్నాను, నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నా దేహము ఇది నీ దేహము, నా ప్రాణము నీ ప్రాణము, నాలో ఉన్న ఆత్మ నీ ఆత్మ. ఈ శరీరాన్ని బట్టి నేను ప్రవర్తించక ఆత్మను బట్టి ప్రవర్తించేవానిగా నన్ను దీవించు దేవా, ఒక ఆత్మీయుడిగా చేయి ప్రభువా అనేది మన ప్రార్థన అయి ఉండాలి. నా మట్టుకు నేను ఆత్మీయ విషయాల మీద మనసు పెడతాను, ఆత్మీయ విషయాలంటే చాలా ఇష్టపడతాను. ఎవరైనా లోకానుసారంగా మాట్లాడుతున్నప్పుడు వందనాలు బ్రదర్ అని అంటాను అంతే. ఎందుకు ఆ మాటలు? నాకు మనస్సు ఎలా ఉంటుందో మాటలు అలాగే వస్తాయి. నీవు ప్రభుని ఎరిగి ఉంటే, నీ మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సుగా మారిపోయి ఉంటే, నీ నోట్లో నుండి వచ్చేన్ని ఆత్మ సంబంధమైన మాటలుగా ఉంటాయి. ఎలా అంటే, ఒక ఆత్మీయుడు ఎలా మాట్లాడతాడంటే, అయ్యా ఏంటి బాగున్నారా అని ఎవరినైనా పలకరించాలనుకోండి మిమ్మల్ని, అప్పుడు మీరు ఎలా అంటారు? అయ్యా దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ. ఈరోజు మేము బ్రతికున్నామంటే ఆ దేవుని దయ వల్లేనండి, మాదేం లేదు. ప్రభు కృప, ప్రభు దయ, ఆయన దయా సంకల్పం అంతే.
ఆత్మ విషయాల మీద మనసు పెడతాం. అదే లోకస్తులైతే, శరీరానుసారులు అయితే వాళ్ళ మాటలు అహంకారంతో కూడిన ఉంటాయి, గర్వంతో కూడిన ఉంటాయి. ఓ నేను బాగున్నానా, నా ఫేస్ ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా నడక ఉంది, నా ఆహుబాహువాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా శరీరానుసారంగా పోల్చుకుంటారు. అప్పుడే మనకు అర్థమైపోతుంది. కొంతమంది దేవుని పిల్లలు కూడా పాటలు పాడిన తర్వాత నా పాట బాగుందా అంటారు వాళ్ళు. అప్పుడు చాలా బాధేస్తుంది. అసలు పాడింది నువ్వా? కాదు, యేసయ్య నీలో నుండి పాడించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. వాక్యం చెప్పిన తర్వాత అమ్మా నా వాక్యం బాగుందా? వాక్యం నీదా, వాక్యము యేసయ్యది. ఆయన నీలో నుండి నీతో మాట్లాడాడు నీ జీవితాన్ని సరిచేయటానికి. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన ఎంతైతే చేస్తావో, ఎంత దేవుని వాక్యం చదువుతావో, ఎంత అభిషేకంతో నింపబడతావో, దేవుడు నిన్ను ఒక బలమైన ఆత్మీయుడిగా చేస్తాడా. ఇంకో మాట చెప్తున్నాను, శరీరానుసారులతో నువ్వు ఎంత సహవాసం చేస్తావో నీవు కూడా శరీరానుసారమైన మనసుగానే మారిపోతావు. ఈరోజు చూడండి, చిన్న పిల్లలు 15-16 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలు ఆ మద్యానికి బానిసైపోతున్నప్పుడు బాధ వేస్తుంది. చిన్న చిన్న యవనస్తులు ఆ కామ చేష్టలకు గురైపోయినప్పుడు బాధ వేస్తుంది. వాళ్ళు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒక ఆత్మానుసారంగా ప్రవర్తించాలి అంటే వారు దేవుని సన్నిధికి రాబడాలి, దేవుని వాక్యం వినాలి, నేను మారిపోవాలి అనే తపన నీలో ఉండాలి. నేను ఈ రోజు నుండి ఆత్మ అయిన దేవుని బిడ్డగా మారిపోవాలి. అదే ఆత్మీయుడంటే. దేవుని బిడ్డలు బూతులు మాట్లాడతారా? దేవుని బిడ్డలు లోకానుసారంగా జీవిస్తారా? దేవుని బిడ్డలు పాపం చేస్తారా? దేవుని బిడ్డలు మోసం చేస్తారా? చెప్పండి. ఒకవేళ అలా ప్రవర్తిస్తుంటే నువ్వు శరీరానుసారుడివే కానీ ఆత్మానుసారుడు కాదు. నీకు ఆత్మకు ఏ సంబంధం లేదు. నటించే వ్యక్తిగా ఉన్నారు. అంతేకాదు ముసుగు వేసుకొని ఉన్నారు, పాపపు ముసుగు వేసుకొని ఉన్నారు. మేము కూడా దేవుని బిడ్డలే అనుకుంటున్నారు కానీ వారు నిజమైన దేవుని పిల్లలు కారు. వాక్యం ఇచ్చిన సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఒక బలమైన శక్తి కలిగిన ఆత్మీయుడిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకరోజు కాకి అట పావురపు గుంపులో అలా దగ్గర నుండి చూసిందంట. చూస్తే అబ్బా ఈ పావురాలు ఎంత బాగున్నాయి అనుకుంది. దాంట్లో ఆ పావురపు గుంపులో వెళ్ళాలనుకుంది కానీ కాకి కలర్ వేరు కదా, పావురం కలర్ వేరు, కాకి నడక వేరు, కాకి స్వరం వేరు, పావురపు స్వరం వేరు, పావురపు నడక వేరు. అయితే ఈ కాకి వీళ్ళు ఏమనుకుందంటే బూడిదలో వెళ్ళి దొల్లాడి తన రంగు అంతా ఒక టైపుగా పావురం రంగా మార్చుకొని పావురం మధ్యలోకి వెళ్ళిపోయింది కానీ స్వరం మాత్రం ఆ కాకి స్వరం వినబడుతుంది. పావురానికి ఎక్కడో డౌట్ వేస్తుంది, హే మన మధ్యలో ఎక్కడో కాకి ఉంది, కనబడటానికి అన్నీ ఏమో పావురాలాగే ఉన్నాయి. ఈ పావురాలు ఆలోచిస్తూ ఉండగా ఆకాశం నుండి వర్షం పడింది. ఎప్పుడైతే వర్షం పడిందో పావురం మీద ఎంత వర్షం పడ్డా పావురాలు అలాగే ఉన్నాయి. కాకి మీద వర్షము పడేసరికి ఆ డూప్లికేట్ రంగు పోయింది, అసలు రంగు బయటపడింది. ఈరోజు కూడా ఈ వాక్యపు వర్షం నీ మీద పడుతున్నప్పుడు నీ లోపల ఉన్న ఏదైతే ఒరిజినల్ ఉందో అది బయటపడుతుంది. నువ్వు నటిస్తున్నావు, ఆత్మీయుడిగా నటిస్తున్నావు, కానీ నిజమైన దేవుని బిడ్డగా జీవించటంలా ప్రభుని ఆనుకొని, వాక్యాన్ని ఆనుకొని, పరలోకాన్ని ఆనుకొని, ప్రభు సన్నిధిని ఆనుకొని, పరిశుద్ధమైన దేవుని పిల్లల సహవాసంలో నువ్వు నడబట్టంలా. ఆదివారం మాత్రం ఒక ఆత్మీయుడిగా కనబడుతున్నావు, మిగతా రోజుల్లో లోకస్తుడిగా ఉన్నావు. సహోదరుడా, నీ ఆత్మ పరలోకం చేరగలదా? అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటారు. ఆత్మ విషయం ఏంటి? ఆత్మ విషయం ఏమిటి చెప్పండి? రక్షణ.
నా ఆత్మ రక్షణ పొందాలి, నా ఆత్మ ప్రభువుని తెలుసుకోవాలి, నా ఆత్మ ఈ దేహము విడిచిన వెంటనే ప్రభుని పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక బలమైన శక్తి కలిగిన, చురుకు కలిగిన, పదును కలిగిన ఒక ఆత్మీయుడిగా నా లోపల ఉన్న ఆత్మ ఉండాలి. ఆత్మ విషయాల మీద మనసు పెడితే అది నీకు ఆశీర్వాదం. నా ఆత్మ రక్షణ పొందాలి, ఇంకా మన ఆత్మ ప్రభు నడిపింపులు నడవాలి, మన ఆత్మ మహిమ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ఎగిరేటట్లు ఉండాలి. దేహానికి బరువు అనిపించకూడదు. నిజమైన ఆత్మీయుడు దేహానికి బరువు అనిపించకూడదు. నేను ఎన్నోసార్లు కొంతమంది ఆత్మీయులతో పంచుకున్నాను. అయ్యా, అలా ఎగిరి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటాను. అలా తేలిగ్గా నా దేహము దూదిలాగా అయిపోయేది. అలా ఎగిరిపోవాలి అనిపించేది. ఏ చిన్న లోపం, ఏ చిన్న పాపం లేని వ్యక్తి ఆత్మీయ జీవితం తేలిగ్గా ఉంటుంది. ఆ ఆకాశం వైపు, ప్రభు రాకడ వైపు, నా ప్రియుడు ఎప్పుడు వస్తాడు, నా రాజు ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకుని వెళతాడని ఆత్మ పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు ఆత్మ ఎగిరిపోతుంది, రెప్పపాటలు ఎగిరిపోతుంది. అందుకే ఆత్మను సిద్ధపరచుకోవాలి. ప్రియబిడ్డలారా, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, మనం చివరి దినాల్లో ఉన్నాం, రాకడి దినాల్లో ఉన్నాం, ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం, అపాయకరం దినాల్లో ఉన్నాం. బాప్తిసానికి లేట్ చేయకండి, రక్షణకు లేట్ చేయకండి, ప్రభుని అంగీకరించే విషయం లేట్ చేయకండి, మారు మనసు పొందే విషయంలో లేట్ చేయకండి. ఆ సిలువలో యేసు క్రీస్తు ప్రభు కార్చిన ఆ రక్తధారలు చేత కడగబడటానికి ఆలస్యం చేయకండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, చెడుతనమును అసహించుకోండి. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఈ లోకానికి నేను శాశ్వతం కాదు, నాకు ప్రభువే శాశ్వతం, పరలోకమే శాశ్వతం అనే ఆశ ఈ లోకంలో మనం కలిగి ఉందాం. ఎన్నాళ్ళున్నా ఏదో ఒక రోజు ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. ఈ లోకంలో మనము పరలోక ప్రజలుగా ప్రభు మనల్ని బ్రతికిస్తున్నాడు. అదే స్థాయిని కలిగి ఉందాం, అదే అభిషేకాన్ని కలిగి ఉందాం, అదే కృపను కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలోనే ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారంగా ఎందుకు జీవించాలంటే ఆత్మానుసారమైన మనస్సు జీవం, ఆత్మానుసారమైన మనస్సు సమాధానం. అదే శరీరానుసారమైన మనస్సు అయితే మరణం. ఒక వ్యక్తి శరీరానుసారంగా ప్రవర్తించేటప్పుడు ఈ శరీరం కోసం ఎన్ని వేలు ఎన్ని లక్షలైనా పాడు చేస్తాడు. కానీ ఆత్మ విషయముల మీద ఆ వ్యక్తి మనసు పెట్టాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి చెడ్డ అలవాట్లకు గురయ్యాడు అనుకోండి. ఆ చెడ్డ వ్యక్తి ఆ చెడ్డ అలవాట్ల కోసం లక్షలైనా పెడతాడు. కానీ అదే వ్యక్తి, అయ్యా మా ఊళ్ళో మీటింగ్స్ పెడుతున్నారు, సభలు జరుగుతున్నాయి, మరి ఏదైనా సహకరించండి అంటే మాకు సంబంధం లేదండి అంటాడు. నిజమే, ఎందుకంటే అతను శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తి కానీ ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వ్యక్తి కాదు. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వ్యక్తి నశించిపోతున్న ఆత్మల విషయమై మనసు పెడతాడు. శరీరానుసారమైన వ్యక్తి ఈ శరీరం గురించి ఆలోచిస్తాడు, ఈ శరీరాన్ని ఎలా బ్రతికించుకోవాలని ఆలోచిస్తాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి ఈ ఆత్మను నరకానికి పోకుండా ఎలా తప్పించాలి, ప్రభుకు ఈ ఆత్మను అప్పచెప్పాలి. ఈ శరీరంలో ఉండగా నా ఆత్మ ప్రభు స్వాధీనమైపోవాలి, ప్రభు సొంతమైపోవాలి.
నా దేహం ఒకవేళ చనిపోయినా నా ఆత్మ ప్రభుతో ఆనందించాలి, కానీ నరకానికి వెళ్ళకూడదు అని ఒక ఆత్మానుసారమైన వ్యక్తి ఆలోచిస్తాడు. ఆత్మానుసారమైన వ్యక్తి ఆత్మీయుల మధ్యలో ఉంటాడు. శరీరానుసారమైన వ్యక్తి శరీరానుసారమైన పాప సంబంధమైన లోక సంబంధమైన మనసు కలిగిన వ్యక్తుల మధ్యలో ఉంటాడు. నిజంగా నువ్వు ఆత్మానుసారంగా జీవించాలనుకుంటే నీ ఒక ఆత్మను, నీ భక్తిని పాడు చేసే వ్యక్తులను విడిచిపెట్టు సహోదరుడా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరు నీకు శాశ్వతం కాదు. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువే. బ్రతికి ఉన్నా మనము ఈ లోకం విడిచిన ఆయనే మనకు దిక్కు. కనబడుతున్న ఈ దేహానికి, కనబడని దేహానికి, ఆత్మదేహానికి ప్రభువే ఏలుబడి చెయ్యవాడు. కాబట్టి ఉన్న చోటున, ఉన్న పాటున నీ జీవితాన్ని ప్రభుకు అర్పించి ఈ రోజు నుండి నేను ఒక ఆత్మీయుడిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, దేవుని బిడ్డగా నేను జీవిస్తాను యేసయ్యా. ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా అన్నవాళ్ళు తీర్మానం చేసుకోండి. మీ కొరకు చిన్న మాట ప్రార్థించాలని ఆశపడుతున్నా. ఆ కల్వరిలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు, ఆయన ఆత్మ ఇదిగో ఈ స్థలంలో సంచరిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సహోదరి, నశించిపోతున్నా ఓ బిడ్డ, పాపంలో ఇరుక్కుపోయిన కుమారుడా, కుమార్తె, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా నేను పట్టుకుంటున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను పట్టుకుంటున్నాడు. ఇదిగో ఈరోజు నీకు ఒక లోతైన మారు మనసు ఇవ్వబోతున్నాడు. పాపాన్ని నువ్వు అసహించుకోబోతున్నావు. ప్రభు బిడ్డగా జీవించబోతున్నావు. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, వాక్యాన్ని దీవించండి. ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ఒక అద్భుతం జరిగించండి. మీ కృపలో భద్రపరచండి. సమస్త దురాత్మ అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఏ బిడ్డ ఆత్మను అయ్యా ఇదిగో నిత్య నరకానికి తీసుకెళ్లాలని అపవాది అయ్యా నా నాయన ఇదిగో నా ప్రభువా పథకం ఇస్తున్నాడో ఆ పథకాలని కొట్టివేయబడును గాక. నా తండ్రి, ఈ వాక్యము శక్తి కలిగిన, జీవం కలిగి ఏ ఇంటిలో వెళుతుందో ఇంటిని బలపరిచి మీ సాక్షిగా వాడుకొనమని, సమస్త దయ్యాలను బంధిస్తూ నా ప్రభు ప్రతి కుటుంబాన్ని రక్షించి మీ రాకడ కొరకు సిద్ధపరచమని నీ దాసులను వాడుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. లక్షల కొలది ప్రజలు అయ్యా ఈ వాక్యం వినటానికి ఎవరైతే, ఏ బిడ్డలైతే వారి కష్టార్జితాన్ని నాయనా ఇదిగో నా ప్రభు టీవీ పరిచర్య కొరకు కానుక రూపంలో అందించారో ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా అనేకులు ప్రభువ ఈ టీవీ పరిచర్యకు సహకరించే వారిని మీరు లేపబోతున్నందుకు స్తోత్రం. దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దేవుళ్ళు నిత్యం తోడయండి, సమాధానంతో నడిపించును గాక. ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. అంతేకాదు ఈ ఒక పరిచర్య విషయమై సహకరించాలి అనే ఆశ, ఆలోచన మీకుంటే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ పరిచర్య కొరకు మిమ్మల్ని బలంగా వాడుకొనును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకై ఫోన్ నంబర్ 8985993619.